మన ఇంట్లో మనం ఇలాంటి సబ్బులు వాడుతుంటాం. ఇది మొత్తం అరిగిపోయేదాకా దీన్ని రుద్దుతుంటాం. అరిగిపోయిన తర్వాత దీన్ని వారేస్తాం. బట్ మీరు 5 స్టార్ హోటల్ టైప్ ఏదైనా హోటల్లో స్టే చేసి ఉంటే, మంచి హోటల్లో స్టే చేసి ఉంటే వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ తర్వాత సబ్బు చేంజ్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను ఒకసారి సబ్బు యూజ్ చేసాను అనుకోండి, నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కొత్త సబ్బు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఓల్డ్ సబ్బుని వారేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ని చూసి ఒక కంపెనీ వాళ్ళు సింపుల్ సర్వే చేస్తారు. ఏం సర్వే చేస్తారు, ఇలా లేకనా మొత్తం స్టేట్లో వాళ్ళ స్టేట్ మొత్తంలో ఇలాంటి ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఇంకా ఇట్లా ఎన్ని సబ్బులు వారేస్తున్నారు. ఎందుకంటే 1 యూజ్లో సబ్బులు వారేస్తున్నారుగా. అయితే వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ వాళ్ళు సింపుల్ ఆ హోటల్స్ తోటి డీల్ చేస్తారు. మేము ఈ సబ్బులను, ఎందుకంటే ఎట్లా అవి యూజ్లెస్ సబ్బులు దేనికి యూజ్ కావు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మేము ఈ యూజ్లెస్ సబ్బుల్ని హాఫ్ రేట్ తోటి కొంటా అంటారు. సో హోటల్ వాళ్ళు ఎందుకు వద్దంటారు, హోటల్ వాళ్ళు అంటారు ఓకే, ఎందుకంటే మేము ఎట్లా వారేసేటోళ్ళంగా మీరు కొనుక్కోని అంటారు. వీళ్ళు కొనుక్కొని సింపుల్ వీళ్ళ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి ఇవే సబ్బుల్ని క్రంచ్ చేసి వీటిలో లేకన్నా ఆర్టిఫిషియల్ కలర్ కలిపి, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ కలిపి సింపుల్ వీటిని ప్యాక్ చేసి మార్కెట్లో వీటిని కొత్త సబ్బులుగా అమ్ముతున్నారు. కాబట్టి మీరు ఇలాంటి చాలా సబ్బులు చూసి ఉంటారు మార్కెట్లో. అవి లేకన్నా పాపులర్ బ్రాండ్స్ ఉంటాయి, బట్ నార్మల్ సబ్బులు కూడా ఉంటాయి. అవి లేకన్నా ఇలాంటి సబ్బులే ఉంటాయి, అంటే అవి రీసైకిల్ సబ్బులే ఉంటాయి. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, స్కిల్ ఇంత ఉంటే, లేకపోతే కొంచెం కూడా మన ప్రెజెంట్ ఆఫ్ మైండ్ మంచిగా ఉంటే మనం దేనితోటైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఒకటి ఎగ్జాంపుల్. ఇలాంటి చాలా జరుగుతుంటాయి. కాబట్టి మీ కళ్ళు మంచిగా ఉంటే, కళ్ళు కొంచెం తేజ్ ఉంటే, మీ మైండ్ కొంచెం షార్ప్ ఉంటే మీరు ఇలాంటి చాలా బిజినెస్ చేసుకోవచ్చు. బిలియన్స్లలో ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు.